కృప ద్వారా మరి దేవుడు తన దాసులను దీవించి మరొక సంవత్సరాన్ని ఈ సంవత్సరం మొదట్లో దేవుని పని జరిగించడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆహ్వానించినటువంటి సంఘ సేవకునికి సంఘానికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు పాస్టర్ గారు 40 నిమిషాలు చెప్పమన్నాడు, కానీ నేను 30 నిమిషాలే చెబుతా. ఇంకా 10 నిమిషాలు తగ్గిస్తానని. బైబిల్ గ్రంథంలోంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుట మీరు చూచెదరని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మీ వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు రాకపోతే లోకానికి వెలుగు లేదు. మీరు రాకపోతే లోకానికి నిరీక్షణ లేదు. మీరు రాకపోతే దేవుడంటే ఎవరో తెలిసేది కాదు. ప్రభువా, మీరు రాకపోతే మా జీవిత గమ్యం, ముగింపు, మాకు నిత్య జీవమని కూడా తెలిసేది కాదు. కానీ మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవ జీవితం యొక్క ఉద్దేశాన్ని ఆయన జీవించి చూపించి మాకు తెలియజేసిపోయాడు. ఆ తెలియజేసేటువంటి సంగతులను మీ వాక్య రూపముగా మీరు మాకు అందించారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మేము ఈ మాటలు చదువుకొని ఉండగా మీరే మాతో మాట్లాడమని నిలువబడినటువంటి నేను నిష్ప్రయోజకమైనటువంటి దాసునని మీ సన్నిధిలో అంగీకరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మకు సంబంధించినటువంటి సందేశంలో మాటలు చాలా తక్కువగా ఉంటాయి, సమాచారం చాలా తక్కువగా ఉంటుంది, కానీ దాని యొక్క భావం ఎక్కువగా ఉంటుంది. దూతలు మాట్లాడేటువంటి మాటలు కానీ, మరియమ్మతో దూత మాట్లాడేటువంటి మాట కానీ, జకర్యాతో దూతలు మాట్లాడేటువంటి మాట కానీ, ఏదైనా కానీ భయపడకుడి, ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం, చాలా తక్కువ మాటలతో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకి తన సందేశాన్ని వినిపించాడు. ఆ తక్కువ మాటలే, ఆ కొద్ది మాటలే ఈ లోకానికి గొప్ప విశ్వవిద్యాలయాలుగా, పాఠశాలలుగా, యూనివర్సిటీలుగా నేటికి చదువుకుంటున్నారు. ఆ చిన్న మాటలు అర్థం కాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అవతరించినప్పుడు, పుట్టాడు అంటం కంటే కూడా అవతరించాడు అనాలి. ఎందుకంటే దేవుడికి జనన మరణాలు లేవు కాబట్టి. ఆయన ఈ లోకంలో అవతరించినప్పుడు, అవతరించాడు అంటే పైనుండి దిగి వచ్చాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించినటువంటి ప్రదేశం, ఆయన ఉన్నటువంటి సమాజం, ఆయన ఉన్నటువంటి ప్రాంతం, ఆయన ఉన్నటువంటి రాష్ట్రం, ఆయన ఉన్నటువంటి దేశం, ఆయన జీవించినటువంటి ప్రపంచం ఇప్పటికంటే కూడా అప్పుడు చాలా భయానకంగా ఉంది. మనిషి నేను మగ పురుషుణ్ణి అని చెప్పుకోవటానికి ధైర్యము లేదు. స్త్రీ నాకు సమాజంలో హక్కు ఉంది బ్రతకటానికి అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. చిన్నపిల్లవాడు ఇతడు మా తండ్రి అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దినాల్లో ఉన్నటువంటి చీకటి ప్రదేశము, రాజ్యము, మానవ జీవితానికి హక్కులు లేనటువంటి సంగతి, ఆనాడు ఉన్న భయంకరమైన పరిస్థితులు ఇంకెప్పుడు ప్రపంచంలో కలగలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే
ఆయన జీవించిన కాలంలో ఉన్న ప్రతి పరిస్థితులు కూడా ఎంతో దుర్భరంగా ఉన్నాయి. మనిషికి ఉన్నటువంటి ప్రతి హక్కుని అధికారులు మింగివేసి మనిషికి హక్కు లేకుండా బానిసలు చేసుకొని జీవిస్తున్నటువంటి కాలం అది. ఎందుకని ఆ కాలం? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు యూదుడుగా పుట్టాడు? యూదా జాతిలోనే పుట్టాడు. ముఖ్యమైన కారణం ఏంటంటే, లేఖనాలు మనకు అనేక విషయాలు బోధిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యూదుడుగా పుట్టడానికి కారణం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువగా అణచబడిన జాతి, ప్రపంచంలో ఎక్కువగా నిర్మూలన చేయటానికి ఎక్కువసార్లు చేయబడిన జాతి, ప్రపంచంలో ఎక్కువ నీచంగా ఎంచబడినటువంటి జాతి ఏదంటే యూదా జాతే. అలాంటి తక్కువ జాతిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాజుగా దేవుడిగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. మనము కూడా లోకములో నీచులైనటువంటి వారమే, అధములైనటువంటి వారమే, విలువలైనటువంటి వారమే. అలాంటి మన జీవితాల్ని యేసుక్రీస్తు ప్రభువారు విలువైన జీవితంగా చేయటానికి లోకంలో తక్కువైనటువంటి జాతిలో నుంచి ఆయన వచ్చాడు. అనగా ద్రొక్కబడిన జాతి అది. నేటికి కూడా, ఈరోజు కూడా అనేక మంది రాజులు, అధిపతులు, ప్రభుత్వాలు ఆ దేశాన్ని లేకుండా చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాయో. యేసుక్రీస్తు ప్రభువారు యూదుడుగా ఆయన సమాజంలో వచ్చేటువంటి సమయానికి ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఐగుప్తు దేశం, మాదీయ పారసీక రాజ్యాలు, గ్రీకు రాజ్యం మాత్రమే కాదు, తర్వాత రోమా సామ్రాజ్యం ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రదేశమైనటువంటి ఇశ్రాయేలు దేశాన్ని, యూదా ప్రాంతాన్ని, యూదులను వారు బానిసలుగా చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్య పుట్టినప్పుడు వారు తమ జాతి బానిస జాతిగా ఉంది. రోమీల పాలనలోకి వెళ్ళింది అప్పుడే. మనం 2వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు, మొదటి వచనం చదువుకున్నప్పుడు, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన అన్నాడు. ఈ కైసరు అనేటువంటి వ్యక్తి ఆనాడు ఉన్నటువంటి అనేక మంది రాజులను ఓడించి ఆ సామ్రాజ్యాలన్నింటినీ తన చేతిలో పెట్టుకొని సర్వ ప్రపంచానికి తనను తానే చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. వాస్తవానికి కైసరు చాలా తెలివిగలిగినటువంటి వ్యక్తి. కైసరు యుద్ధవీరుడు, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, ఒక రకమైనటువంటి నియంత. ఒక మాటలో చెప్పాలంటే అతను లెజెండ్ అతను. అట్లాంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఈ కైసర్ తన యొక్క చరిత్ర, తన యొక్క పేరు చరిత్రలో నిలిచిపోవాలని అతను మరొక పేరు పెట్టుకున్నాడు. అదేమిటంటే ఔగుస్తు అని. ఔగుస్తు అనేటువంటి పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమిటంటే, ఔగుస్తు అంటే ఆగూర్ అనేటువంటి పేరులోంచి వచ్చింది. ఆగూర్ ఎవరో మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో ఆగూరు రచించిన మాటలు అని ఉంటాయి, ఆగూరు పలికిన మాటలు అని ఉంటాయి. ఈ కైసరు ఆగూరు అని ఎందుకు పెట్టుకున్నాడు అంటే, తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న తెలివితేటలను బట్టి దేవుని యొక్క మతము యొక్క రంగు పులుసుకొని నేను కూడా దేవుడిగా ఆరాధించబడాలని ఇతను ఔగుస్తు అని ఒక టైటిల్ పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, కైసరు ఔగుస్తు అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఏముంటుందంటే సీజర్ అగస్టస్ అంటుంది. అగస్టస్ అనేది అతని యొక్క బిరుదు. అగస్టస్ అంటే ఏంటంటే ఆగస్టు నెల. అది తన యొక్క పేరు చరిత్రలో నిలిచిపోవాలని ఇతనే అగస్ట్ అనేటువంటి ఒక నామాన్ని తన ప్రజల్లో ఉన్నటువంటి వేదవారిని, జ్ఞానవంతులందరినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి, సెనెట్ అనేటువంటి ఒక సభ ఏర్పాటు చేసి తనకు ఒక పేరును, ప్రఖ్యాతిని సంపాదించుకున్నాడు. అదే ఆగస్టు నెలగా ప్రపంచంలో నిలిచిపోయింది. అతను పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి జియూస్ అనేటువంటి ఒక గుడిని తీశాడు. అంతకుముందు అది మూసివేయబడింది. ఆ మూసివేయబడినటువంటి ఆ దేవాలయాన్ని తీయటం ద్వారా ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏమి నమ్మించాడంటే, నా కాలంలో, సీజర్ అగస్టస్ పరిపాలన చేసేటువంటి కాలంలో ప్రపంచంలో శాంతి ఉంటుంది, చూడండి ఈ జియూస్ దేవాలయాన్ని ఓపెన్ చేశాను అని
ప్రపంచానికి పైకి కనిపించేటువంటి శాంతిని చూపించాడు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మగవాడు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క చిన్నపిల్ల వారికి నేనే ప్రభువుని, నేనే అధికారిని, నేను నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలని తన యొక్క రాజరికాన్ని ప్రదర్శించి ప్రజలను బానిసలుగా చేశాడు. ఎంతో భయంకరమైనటువంటి గొప్ప ఆధిపత్యము, తెలివితేటలు, దైవజ్ఞానము, దేవుని కృప ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం, యూదులు సామాన్యమైనటువంటి బానిసలుగా రోమీల కింద వారి చేతి కింద ఉన్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం, నేటి క్రైస్తవ జీవితం అది అంత సులభమైంది కాదు. ఎప్పుడు వ్యతిరేకతలే ఉంటాయి, ఎప్పుడు యుద్ధాలే ఉంటాయి, ఎప్పుడు పోరాటాలే ఉంటాయి, ఎప్పుడు కలహాలే ఉంటాయి. కానీ వాటి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇమ్మానుయేలుగా, ఆయన షాలేముగా, ఆయన సమాధానముగా జీవించాడే, అది క్రైస్తవ జీవితం, అది క్రిస్మస్. ఈ రాత్రికాల సమయంలో లోకమంతా అల్లకల్లోలంగా ఉంది, కానీ క్రైస్తవుడు ఒక్కడే సమాధానంగా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు. అది క్రీస్తు నేర్పుతున్న పాఠం. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన పశువుల పాకలో, లేదా మనం చూసినట్లయితే 10వ వచనంలో 11వ వచనంలో, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో. ఈ రాత్రికాల సమయం తొట్టిని గురించి కొన్ని విషయాలు చెప్పాలని దేవుడు నాకు తలంపులు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని భూలోకంలో నలుగురు రాశారు. మొదటి భక్తుడు మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను రాశాడు. ఆయన యొక్క జీవితాన్ని రాసినటువంటి ఈ నలుగురిలో ఒకడే అన్యుడు. మత్తయి యూదుడే, మార్కు యూదుడే, యోహాను కూడా యూదుడే, కానీ ఈ లూకా మాత్రమే అన్యుడు. లూకా యొక్క పేరు బైబిల్ గ్రంథానికి అనుకూలంగా లేదు కనుక, ఇతర ప్రదేశాలకు అనుకూలంగా ఉందని ఇతన్ని అన్యుడుగా రాశారు. లూకా సామాన్యుడు కాదు, అతను ఒక డాక్టర్. లూకా ఇది మాత్రమే కాదు, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా వ్రాశాడు. లూకా రచనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అతడు ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడి వ్రాస్తాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. క్రీస్తునందు ప్రియులారా, లూకా సువార్తని మనం చదువుకుంటున్నామంటే అతడు గొప్పవాడని కాదు, అతడు శాస్త్రవేత్తని కాదు. లూకా ఆత్మచేత నింపబడినటువంటి దైవ సేవకుడు. ఎవరు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారో వారు ఎక్కడ ఉన్నా కానీ వారు వాడబడతారు. నాకెందుకు పేరు రావట్లేదు, నాకెందుకు ఘనత రావట్లేదు, నేను ఎందుకు గొప్పవాణ్ణి కావట్లేదు, దేవుడు నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అని మనం అనుకుంటాం. కానీ మనం ఆత్మచేత నడిపించబడితే దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు. ఆత్మచేత నడిపించబడకుండా ఉండే జీవితము సాతాను అపవాది చేత నడిపించబడుతుంది. ఈ లూకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి చాలా సవివరంగా రాశాడు. అన్యుడైన ఇతడు తన జీవితంలో ధన్యుడిగా మారాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో అన్యుల పాత్ర ఎక్కువగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించినటువంటి జ్ఞానులు ఎవరు? వాళ్ళు యూదులా? కాదు, వారు అన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని తూర్పు దేశం నక్షత్రమును చూచి ఆయన ఆరాధించడానికి వచ్చారు. కానీ యూదులు ఆయన్ని పట్టించుకోలేదు, యూదులు ఆయన ఆరాధించలేదు, ఇంకా చంపాలని చూశారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, అన్యుడుగా ఉండి ప్రభువుని అంగీకరించి క్రిస్మస్లో గొప్ప బహుమానాలు ఇచ్చినటువంటి జ్ఞానుల్లాగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? కానీ చాలామంది మనలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ వారు ఆయన అంగీకరించలేదు అనే మాట. ప్రభు మనవాడు అనుకుంటున్నాం కానీ ప్రభువుకి మనం ఏమి ఇవ్వట్లేదండి. క్రిస్మస్ అంటే
శ్రేష్టమైన వాటిని దేవునికి కానుకలు అర్పించి ఆరాధించటం. క్రిస్మస్ అంటేనే ఇవ్వటం. శ్రేష్టమైన బంగారం, శ్రేష్టమైన సాంబ్రాణి, శ్రేష్టమైన బోలం. కేక్ పెడితే తినొచ్చు, మంచి భోజనం పెడితే తినొచ్చు, మంచి డ్రింక్ ఇస్తే తినొచ్చు. అది మనకు క్రిస్మస్ కాదు. అది పాస్టర్ గారు చేసిన క్రిస్మస్. అది ఆ దీవెనలన్నీ ఆయనకే. నీవిచ్చేటేంటి? బంగారం ఇస్తావా, సాంబ్రాణి ఇస్తావా, బోలం ఇస్తావా, శ్రేష్టమైన వాటిని ఇస్తావా? నీవిస్తే పండగ చేసుకున్నట్టు, పాస్టర్ గారు ఇస్తే పాస్టర్ గారు పండగ చేసుకున్నట్టు. ఆయన ఇచ్చింది మనం తీసుకుంటే మనకు దీవెన లేదు. మనము దేవునికి ఇస్తేనే దీవెన. క్రిస్మస్ అంటే పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి మనకు నిత్య జీవానికి బహుమానముగా ఇచ్చాడు, శాశ్వత బహుమానముగా ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి పడుకోవటానికి లేదా ఆయన పుట్టడానికి స్థలము లేదు. ఆయన జన్మించడానికి స్థలం లేదు ఆయనకి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లి మరియమ్మ నిండు సులాలుగా ఉన్నప్పుడు ఒక సత్రంలోనికి వెళ్ళారు. ఆ సత్రంలో స్థలము లేనందున ఆయన పుట్టిన తర్వాత ఆయన ఒక తొట్టిలో పెట్టారు. పిల్లారా గమనించండి, నిజానికి తొట్టి అనేది అక్కడ ఎందుకుంది? సత్రంలో బొమ్మల్లో మనం చూసినట్టు ఒక పశువులో పాకలో పుట్టాడని మనం అనుకుంటాం. అదంత కరెక్ట్ కాదు. ఆయన పుట్టిన ప్రదేశం అయితే సంపూర్ణంగా రాయబడలేదు, కానీ ఆయన సత్రంలో పుట్టాడు. కానీ అక్కడ పశువుల తొట్టి ఎందుకుంది? అది ఎందుకుందంటే గమనించండి, ఒక సత్రంలో ప్రయాణం చేసేటువంటి గొల్లవారు కానీ లేదా యాత్రికులు కానీ లేదా జంతు కాపరులు కానీ వారు ప్రయాణం చేసేటువంటి వస్తువులన్నీ కూడా ఆ సత్రంలో దాచిపెట్టుకుంటారు. ఒక 2 రోజులు 3 రోజులు 2-3 నెలలు అక్కడ ఉండి వారికి సంబంధించినటువంటి వస్తువులు మొత్తం తీసుకొచ్చి సత్రంలో ఉండి వారి తర్వాత తీసుకొని వెళ్తారు. కానీ ఈ తొట్టి దాన్ని అక్కడ ఉంచబడింది. ఎవరో కాపర్లు తీసుకొచ్చారు, అది అక్కడ ఉంచబడింది. పర్లేదులే, అది ఉంచండి, ఇప్పుడు మనకు అది అవసరం లేదని అక్కడ విడిచిపెట్టినటువంటి ఆ కాపర్లు ఆ తొట్టిని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. అది యేసు కొరకే ఉంచబడినటువంటి తొట్టి. వాస్తవానికి ఆ ప్రదేశంలో అది ఉండకూడదు. కానీ అక్కడ ఎందుకు తొట్టి ఉందంటే వారు దాన్ని విడిచిపెట్టారంటే తండ్రి కోసమే, కుమారుని కోసమే, యేసుక్రీస్తు ప్రభువారి కోసమే అక్కడ దాన్ని విడిచిపెట్టారు. అది ఆయనది కాదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి కూడా అది ఆయన ఉద్దేశం కాదు. ఆయన కాదు, మన కోసం వచ్చాడు, మన పాపాల కోసం వచ్చాడు, మన మరణం కోసం వచ్చాడు, మనల్ని రక్షించడం కోసం వచ్చాడు, మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. వాస్తవానికి దాంట్లో ఆయన దొరికినటువంటి ఆయనకు వచ్చిన మేలేమీ లేదు, సమస్తము కోల్పోయాడు, నష్టపోయాడు. ఆ తొట్టి ఆయన కాదు, కానీ ఆయన తొట్టిలో పరుండబెట్టబడాల్సి వచ్చింది. అది ఆయనది కాదు. అది దేవుడు ఎందుకు మనిషి అయ్యాడు, ఎందుకు మానవుడయ్యాడు, ఎందుకు దాసుడయ్యాడు, ఎందుకు బానిసయ్యాడంటే ఆయన మనల్ని ప్రేమించి వచ్చాడు. ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం చిన్న తొట్టిలో ఆరంభమైంది. సర్వలోకము కలిగినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టినటువంటి దేవుడు ఒక చిన్నవాణిగా తనను తాను తగ్గించుకొని ఆ తొట్టిలో కూర్చున్నాడు, పండుకున్నాడు. ప్రియులారా, అలాంటి విధేయత మన దగ్గర ఉందా? ఆయన జీవితం తొట్టిలో ప్రారంభించబడింది. ఆయన ఎక్కడ ముగించాడు? రాతి సమాధిలో ఆయన జీవితం ముగించబడింది. ఆయన తొట్టిలో పండుకున్నాడు. ఆఖరిగా ఆయన ఎక్కడ పండుకున్నాడు అంటే రాతి సమాధిలో. ఆయన చనిపోయినప్పుడు అరిమతయి యోసేపు ఆయన తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహాన్ని ఉంచాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన జీవితం ఒక సామాన్యమైనటువంటి జీవితంగా ఉంది. చూడండి, గమనించండి, ఆయన ఆ తొట్టిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? గొర్రెల కాపర్లు వచ్చారు. గొర్రెల కాపర్లు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తొట్టిలో ఉండటం చూశారు. నిజానికి దేవదూత చెప్పినప్పుడు దేవదూత నమ్మొచ్చు వాళ్ళు. అసలు ఎవరు ఆ గొర్రెల కాపర్లు? వాస్తవానికి అది గొర్రెలు కాసే సమయం కాదు. అది గొర్రెలు కాసేటువంటి సమయం కాకపోయినా గొర్రెలు కాస్తున్నారు వారు. ఎందుకు వారు కాస్తున్నారంటే
ఇక కొద్ది దినాల్లో పస్కా పండుగ జరగబోతుంది. యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగకు 2,00,000 కంటే 3,00,000 వరకు గొర్రెలు వధించబడతాయి. పస్కా పండుగలో ఆ కాసేటువంటి గొర్రెల కాపర్లు ఎవరంటే ఆ యెరూషలేము దేవాలయానికి సంబంధించినటువంటి కాపర్లు. ఆ యెరూషలేము దేవాలయానికి సంబంధించినటువంటి కాపర్లకు దేవుడే ఆ సంగతిని తెలియజేశాడు. ఎందుకంటే వధించబోయేటువంటి గొర్రెపిల్ల ఈ పస్కా పశువులు కాదు, ఈ గొర్రెపిల్లలు కాదు, నిజమైన దేవుని గొర్రెపిల్ల పుట్టాడు. మీరు కాస్తున్నారా ఈ 2,00,000 గొర్రెలు? అవి కాదు పస్కా పశువు. నిజమైన పస్కా పశువుగా దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని ఆ గొర్రెల కాపర్లకు చెప్పినప్పుడు వారు నమ్మారు. కానీ ఇంకంతట్లో ఆగల. వారు వచ్చి చూశారు. వారు ఎందుకు వచ్చారో తెలుసా? యూదా మతాచారం ప్రకారం ఎవరైనా కానీ ఒకదాన్ని సాక్ష్యం ఇవ్వాలంటే, చెప్పాలి అంటే వారు తప్పనిసరిగా వచ్చి చూడాలి. చూడకుండా చెప్పేటువంటి సాక్ష్యము చెల్లదు. చూడకుండా ఒకవేళ సాక్ష్యము చెబితే అది ఒకవేళ తప్పైతే వారికి శిక్ష పడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ గొర్రెల కాపర్లు చూడటానికి వచ్చారు. ఆ గొర్రెల కాపర్లు చూడటానికి వచ్చినప్పుడు ఆయన ఆ పశువుల తొట్టిలో ఉన్నాడు. ప్రియులారా, కీర్తన గ్రంథం 93వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 93వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు. ఆయన ఎంత శక్తిమంతుడంటే ఆయన ప్రభావాన్ని ధరించేవాడు, మహిమను ధరించేవాడు, తేజస్సును ధరించేవాడు, షకీనాను ధరించినటువంటి వాడు. అలాంటి దేవుడు ఈ గొర్రెల కాపర్లు ఆ ప్రదేశంలోకి వచ్చి ఆ తొట్టిలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్త్రములతో చుట్టబడి ఉన్నాడు, పొత్తి గుడ్డలతో. వారప్పుడు దేవుణ్ణి, దేవానికి స్తోత్రమయ్యా, మహామహిమలో ఉన్నటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని పొత్తి గుడ్డల్లోకి వచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆ తొట్టిలో ఉన్నటువంటి క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపును చూపిస్తుంది. ఆ తొట్టి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ప్రత్యేకించుకుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ తొట్టిలో పరుండబెట్టబడినప్పుడు ఆ తొట్టిని చూసినటువంటి వారందరూ కూడా బయటికి వెళ్ళి ఏం చెప్పారు? ఆ తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువారు పరుండబెట్టబడి ఉన్నారని లోకానికి సువార్త చెప్పారు. ఆ తొట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తకు ప్రచురించేటువంటి ఒక సాధనమైంది. ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రభు మాటలు వింటున్నాం, ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నాము. ఒక్కరికైనా సువార్త చెప్పావా? ఒక్కరినైనా ప్రభు కొరకు సంపాదించావా? ఒక్కరినైనా ప్రభువులాగా, తొట్టిలాగా ప్రభువుని చూపించగలిగావా? ఒక్కరినైనా సంపాదించావా? అదిగో ఆ తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడు పరుండబెట్టబడి ఉన్నాడు పొత్తిగుడ్డలతోని. ఆ గొర్రెల కాపర్లు సర్వలోకానికి సువార్త ప్రకటించారు. ఆ సువార్తలో ఆ తొట్టి కూడా భాగమైంది. ఆదివారం వస్తాం, వెళ్తాం, పండగలకు వస్తాం, వెళ్తాం, ఆయన పుట్టినప్పుడు వస్తాం, చనిపోయినప్పుడు వస్తాం. కానీ నీ ద్వారా ఒక్కరికైనా కానీ సువార్త ప్రకటించబడిందే? నోరు లేని, కదలలేనిటువంటి రాయి సువార్తకి ఎంత సాక్ష్యమైంది. బండరాలాగానే బతుకుతున్నాము కానీ ప్రభువుని గురించి చెప్పలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ తొట్టి చెప్తుంది మనకి, మనల్ని హెచ్చరిస్తుంది, నాలో ప్రభువు ఉన్నాడు చూడండి అని. నాలో ప్రభువు ఉన్నాడు చూడండి, ఆయన నాలో ఉన్నాడు చూడండి అంటున్నారు. మీలో ప్రభువు ఉన్నాడా? మనలో ప్రభువు ఉన్నాడా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 16వ వచనం. ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును, మీ హృదయముల్లో క్రీస్తు ఉన్నాడా? తొట్టిలో క్రీస్తు ఉన్నాడు, తొట్టిలో ప్రభు ఉన్నాడు, తొట్టిలో యేసయ్య ఉన్నాడు. ఆ తొట్టి ధైర్యంగా చెప్తుంది, లోకానికి సాక్ష్యం ఇస్తుంది, నాలో ప్రభు ఉన్నాడని. పేతురు అంటున్నాడు, మీ హృదయాల్లో
క్రీస్తు ప్రభువుగా ఉన్నాడా? ప్రియులారా, లేడండి. లేడు అని నేను బలంగా చెప్పగలను, లేడు అని నేను ధైర్యంగా చెప్పగలను, లేడు అని వాక్యానుసారంగా చెప్పగలను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి. ఎక్కడున్నాడు ఆయన? తలుపు లోపల ఉన్నాడా, తలుపు బయట ఉన్నాడా? హృదయం లోపల ఉన్నాడా, హృదయం బయట ఉన్నాడా? పండగలు చేస్తున్నాం కదా, సంతోషిస్తున్నాము కదా. ప్రభువు బయట ఉన్నాడు, మనకు పండగ లోపల. హృదయంలో ప్రభువు లేడు. ఎప్పుడు పండగ అంటే తొట్టిలో ప్రభువు ఉంటే, ఆ తొట్టి సువార్తకు సాక్ష్యముగా ఉంది. ఆ తొట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాత్వికానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ప్రత్యేకించబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మనకి మన హృదయాల్లో ప్రభువు ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు హృదయము బయట ఉన్నాడు. మనం అంటున్నాము, ఆయన అంటున్నాడు నేను లోపలికి వస్తానయ్యా అని బతిమలాడుతున్నాడు. ఎందుకు వస్తాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మన హృదయాల్లోకి రావాలి? లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద. యేసు బయట ఉంటే మనిషికి 2 ఉండవండి. 1 దేవునికి మహిమ ఉండదు, 2 సమాధానం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన చేతులతో 2 బాక్సులు పట్టుకున్నాడు. 1 దేవునికి మహిమ అనేటువంటి బాక్సు, 2ది సమాధానం అనే బాక్సు పట్టుకొని అంటున్నాడు, నీలోనికి వస్తానయ్యా, సమాధానం ఇస్తాను, నీలోనికి వస్తానయ్యా, మహిమ తెస్తాను అంటే నువ్వు రావద్దు అని తలుపు మూసుకున్నావు. హృదయము బయట ప్రభు ఉంటే అది ఎట్లా పండగ అయింది? మనకు సమాధానం లేదు, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రావటం లేదు. ఆయన బయట నుండి తలుపుండి తట్టుచున్నాడు, అయ్యా నేను నీతో వస్తాను, నా దగ్గర సమాధానం ఉంది, నా దగ్గర మహిమ ఉంది, నా దగ్గర శాంతి ఉంది, నా దగ్గర పరిశుద్ధి ఉంది, నేను నీకు ఇస్తానయ్యా అంటే నువ్వు తలుపులు మూసుకున్నావు. ఆ తొట్టిలో ప్రభు ఉన్నాడు. గొల్లలు వచ్చి చూశారు, వారు సంతోషంగా వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడా? ప్రభు ఉంటే నీలో సమాధానం ఉంటుంది. ప్రభు ఉంటే నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఆలోచన చేసుకోండి, గత సంవత్సరంలో నా జీవితం ద్వారా దేవునికి మహిమ వచ్చిందా? నేను సమాధానంగా జీవిస్తున్నానా? చిన్న బాధ కలిగితే దేవుని దూషిస్తాం, చిన్న కష్టం వస్తే ఎగిరి ఎంతగానో వేదన చెందుతాం. హృదయంలో సమాధానం లేకుండా, హృదయంలో ప్రభువు లేకుండా అది దేవునికి ఇష్టమైన జీవితం కాదు. చాలా సంవత్సరాల క్రితం ఒక బర్త్డే ఫంక్షన్ జరిగింది, పుట్టినరోజు వేడుక. ఆ పుట్టినరోజు వేడుక రోజు అందరూ చాలామంది వచ్చారు. ఘనంగా జరుగుతుంది ఆ కార్యక్రమం, చాలా సంతోషంగా జరుగుతుంది. బాగా చక్కటి సంగీతం ఉంది, కేక్ కట్ చేశారు, అందరూ భుజిస్తున్నారు. ఈలోపు ఒక అతను వచ్చి అడిగాడు, అమ్మా ఎవరిది బర్త్డే అని అడిగాడు. దాన్ని నిర్వహించేటువంటి వాళ్ళని చూసి, నా కొడుకుదండి అంది. మరి నీ కొడుకేడమ్మా అంది. వాడు అలసిపోయాడని ఇంట్లో పడుకోబెట్టొచ్చాను అంది. వాళ్ళ ఇంట్లో కొడుకు నిద్రపోతున్నాడు, బయట మాత్రం ఫంక్షన్ జరుగుతుంది. చాలా క్రిస్మస్లు వచ్చిపోతాయి, హృదయంలో క్రీస్తు లేడు, హృదయము బయట ఉన్నాడు. ఇది వాస్తవం. ఒకవేళ హృదయంలో ప్రభు ఉంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమ, మన హృదయంలో సమాధానం. లేకపోతే ఇప్పుడే అడుగు ప్రభువుని, ప్రభువా తొట్టిలో ఉన్నట్లుగా నాలో ఉండయ్యా అని నువ్వు అడిగితే ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ తొట్టిలోనే స్థలం దొరికింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఓడ అమరమున పడవ భాగములో చివర స్థలం దొరికింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఆఖరిగా ఒక చోట స్థలం దొరికింది, సిలువలో. మరి ఇంకెక్కడ ఆయనకి స్థలం లేదు. ఆయన సిలువలో తన యొక్క తలను వంచి తండ్రికి అప్పగించాడు. లోకములో ఎక్కడ స్థలం లేదండి, కానీ ఆయనకి స్థలం దొరికింది సిలువలోనే. ఈ రాత్రికాల సమయంలో సిలువ దగ్గరికి రాకుండా నీకు సమాధానము లేదు, సిలువ దగ్గర నీ పాపాలు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపపడకుండా, నీ హృదయంలో ఉన్న పాపము, పరిశుద్ధత, పశ్చాత్తాపం అనేటువంటి కన్నీటితో కడగబడకుండా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంతో కడగబడకుండా ఆయన మన హృదయాల్లోకి రాడు. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.
క్రీస్తునందు ప్రియులారా, ప్రభు నీలో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? బైబిల్లో ఉన్న గొప్ప సంఘం లవొదికయ సంఘానికి ప్రభు ఆయన మాట్లాడుతున్నాడు. వారి హృదయాల్లో ప్రభువు లేడు, కానీ అన్నీ ఉన్నాయి. ఈనాడు లోకం పరిస్థితి అంతే ఉంది. మనం అట్లా ఉందామా? మీ హృదయపూర్వకంగా ప్రభువుని అడగండి. ప్రభు మన హృదయంలోకి వస్తాడు. ఆయన మన హృదయంలోనికి రావాలంటే కావాల్సింది ఒకటే, పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు. ఆయన నీలో ఉంటే దేవునికి మహిమ, నీలో ఉంటే సమాధానము. నీ హృదయంలో ప్రభువు లేకపోతే నీ జీవితం అల్లకల్లోలమే. ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు, నా హృదయంలోకి రా ప్రభువా, నీ సమాధానాన్ని నాకు బహుమానంగా ఇవ్వమని కోరితే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మా ప్రభువా, ఈ మాటలు దీవించమని, నీ ప్రజలు వీటిని గ్రహించినట్లుగా సహాయం దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.